అందరికీ నమస్కారం. సిబిఐ విచారణ జరుగుతున్న తీరు పట్ల ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఈ కేసు పైన గత 3 సంవత్సరాలుగా సిబిఐ విచారణతో పాటు దీని చుట్టూ చాలా రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా సిబిఐ విచారణ మీద నమ్మకంతో వివేకానంద రెడ్డి పెదనాన్నను గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక, చనిపోయిన వ్యక్తి కూతురు అల్లుడు గురించి మాట్లాడలేక, ఎన్ని విమర్శలు నాపై నా తండ్రిపై వచ్చినా మౌనంగానే ఉన్నాను. కానీ సిబిఐ విచారణకు 2 సార్లు హాజరైన తర్వాత వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారని చెప్పి నాకు స్పష్టంగా అర్థమైన తర్వాత ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా వాస్తవాలు, ఇప్పటి వరకు నాకు తెలిసిన వాస్తవాలు స్పష్టంగా తెలియజేయాలనుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇకపై ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో మాట్లాడదలుచుకున్నా కూడా, కానీ అనవసరమైన విమర్శలు పొరపాటున కూడా చేయను. పూర్తిగా నేను రిలే అయ్యేది, ఇవాళ నేను ఈ వీడియోలో మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా రిలే అయ్యేది వేటి మీద రిలే అవుతున్నా అంటే, ఒకటి, సిబిఐ వాళ్ళు వేసిన 2 ఛార్జ్ షీట్స్, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి 248 విట్నెస్ స్టేట్మెంట్స్, వివిధ సందర్భాల్లో కోర్టుల్లో సిబిఐ వారు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్స్, అదేవిధంగా నన్ను ఒక 10 గంటల పాటు నన్ను విచారణ చేశారు. ఆ విచారణలో నాకు వచ్చిన ప్రశ్నావళి, వీటన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే నేను మాట్లాడతాను తప్ప ఇంకా బయట నుంచి వేరే ఏవి కూడా నేను తీసుకొని రాను. ఎందుకంటే ఐ వాంట్ టు స్టిక్ టు ద ఫ్యాక్ట్స్, ఐ వాంట్ టు స్టిక్ టు ద రిలవెంట్ రికార్డ్. అందుకోసమే వీటిలో నుంచే నా ప్రసంగం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ అబద్ధం మొత్తానికి కూడా, వాళ్ళు నిర్మించిన ఈ అబద్ధాలకు పునాది ఏంది అంటే అప్రూవర్ థియరీ. ముందుగా దీని గురించి మాట్లాడదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఒక కేసులో ఒకరిని అప్రూవర్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం సరైందా కాదా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. రంగన్న అనే వాచ్మెన్ ఆల్రెడీ ఒక ఐ విట్నెస్గా కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. స్పష్టంగా ఆ 4 వివేకానంద రెడ్డి గారిని కొట్టడంని, చంపడాన్ని కల్లారా చూశానని చెప్పి స్పష్టంగా రంగన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ 4 ఐ విట్నెస్గా రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ 4 ఒకరిని అప్రూవర్గా మార్చాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనేది మొదటగా ఆలోచించండి. నెంబర్ 2, ఆ అప్రూవర్గా చేసుకున్న వ్యక్తి పూర్వాపరాలు కూడా మీరు ఆలోచించండి. బేసికల్గా వీళ్ళ రికార్డు ప్రకారమే అతను ఒక హైర్డ్ కిల్లర్, ఒక హైర్డ్ కిల్లరు ఒక డబ్బు కోసము ఒక మనిషిని చంపే నైజం ఉన్న ఒక వ్యక్తిని అదే డబ్బు కోసము క్యారెక్టర్స్ అసాసినేట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? లానే చెప్తా ఉంది కదా. ఏమని చెప్తా ఉంది ఇలా? అప్రూవర్స్ స్టేట్మెంట్ హ్యాస్ టు బీ వ్యూడ్ విత్ హైయెస్ట్ సస్పిషన్ అని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ ఇటువంటి కాండక్ట్ ఉన్న వ్యక్తిని అప్రూవర్గా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అండ్ ఇతని కాండక్ట్ గురించి, ఇతని గురించి పక్కన పెడితే, సిబిఐ గురించి, మరి ముఖ్యంగా మా అక్క సునీతక్క గురించి, రాజశేఖర్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. ముఖ్యంగా సిబిఐ ఇతన్ని అప్రూవర్గా కావాలని చెప్పి కోర్టులో ఏదైతే పిటిషన్ వేసిందో దానికంటే ముందు జరిగిన పరిణామాలు కూడా మీకు తెలియాలి. ఆగస్ట్ 25వ తారీఖున ఇతను ఫస్ట్ టైం 161 స్టేట్మెంటు క్లియర్గా కన్ఫెషన్ ఇచ్చాడు. ఇతనే కదిరికి వెళ్ళి గొడ్డలు తెచ్చాను ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఇతనే వివేకానంద రెడ్డి సార్ను అటాక్ చేశానని చెప్పాడు. చేతి మీద నరికింది ఇతనే అని చెప్పాడు. బలవంతంగా లెటర్ రాపిచ్చింది ఇతనే అని చెప్పాడు. క్లియర్గా ఇతను అడ్మిట్ అయిన ఫ్యాక్ట్స్ ఇవి. మరి ఇంత క్లియర్గా ఇతను ఫ్యాక్ట్స్ అడ్మిట్ అయిన తరువాత, ఇతని రోల్ ఇంత క్లియర్గా ఉన్న తరువాత
ఐ విట్నెస్గా ఆల్రెడీ రంగన్న 4 పేర్లు చెప్పిన తర్వాత మళ్ళా ఇతన్ని తీసుకొచ్చి అప్రూవర్గా మార్చే కార్యక్రమం సిబిఐ వాళ్ళు చేయడం అనేది ఎవరికైనా ఒక మర్డర్లో ఇంత రోల్ ఉన్న వ్యక్తిని ఈ తీసుకొచ్చి అప్రూవర్గా చేయడం అనేది ఎవరికైనా కూడా కొంచెం చూడ్డానికి ఈ తేడాగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఇతన్ని అప్రూవర్ చేసిన తర్వాత అప్పటికే నెల క్రితమే రంగన్న స్టేట్మెంట్ ఇచ్చాడు జూలై మాసంలో. ఏమని, ఈ నలుగురు చంపేది కల్లారా చూసిన అని. మరి ఇతను అప్రూవర్గా మార్చాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత సునీతమ్మ మౌనంగా ఉండడం అనేది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. జనరల్గా తండ్రిని చంపిన వాళ్ళను ఎక్కడన్నా ముద్దాయి నుంచి సాక్షిగా మారిస్తే ఎవరైనా కూతురన్నా కొడుకున్నా కూడా పోయి కొట్లాడతారు ఏజెన్సీతో, ఎట్లా మారుస్తావు మా తండ్రిని చంపినవన్నీ అప్రూవర్గా అని. కానీ ఇక్కడ వాళ్ళకు మౌనంగా ఉండడము, కనీసం ప్రశ్నించకపోవడం, ఇవన్నీ చూస్తే కన్నా ఇదంతా వీళ్ళు కుమ్ముక్కయ్యారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఆగస్టు 25 ఆయన 161 స్టేట్మెంట్ ఇవ్వడము, ఆగస్టు 30 మళ్ళా ఫర్దర్ స్టేట్మెంట్ ఇవ్వడము, తర్వాత రోజు 164 స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆగస్టులో 25 ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, కన్ఫెస్ చేసిన తర్వాత, తన అడ్మిషన్స్ అన్నీ కూడా కన్ఫెస్ చేసిన తర్వాత ఎందుకు సిబిఐ వాళ్ళు ఈ A4ను అరెస్ట్ చేయలేదు? అక్టోబర్ 7వ తారీఖు తాను యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశాడు. అప్పటి వరకు సిబిఐ ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయలేదు? అంటే ఇతనికి సిబిఐకి మధ్య ఏం అవగాహన కుదిరింది? సునీతమ్మ ఎందుకు మౌనంగా ఉంది? అక్టోబర్ 7 యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత అక్టోబర్ 21వ తారీఖున ఇతను మళ్ళా నేను అప్రూవర్గా మారుతానని చెప్పి సిబిఐ వాళ్ళకు లేఖ రాస్తాడు. అక్టోబర్ 22 సిబిఐ వాళ్ళు కడప కోర్టులో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నో అబ్జెక్షన్ ఇస్తారు సిబిఐ వాళ్ళు. ఎక్కడైనా ఒక మర్డర్ కేసులో ఇంత పాత్ర ఉన్న వ్యక్తిని బెయిల్ పిటిషన్ వస్తే నో అబ్జెక్షన్ ఇచ్చిన దాఖలాలు మనం చూసింటాము. మరి ఎందుకు ఈ రిలీఫ్స్ అన్ని ఇస్తూ ఉన్నారు? ఒకటి, మీరు ముద్దాయి నుంచి సాక్షిగా మార్చడానికి ప్రిపేర్ అయినారు. 2, యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించడానికి ప్రిపేర్ అయినారు, ఇప్పించారు యాంటిసిపేటరీ బెయిల్. కోర్టులో మీరు నో అబ్జెక్షన్ ఇవ్వడం వల్ల కోర్టులు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చాయి. మరి ఇంత రిలీఫ్ అతనికి ఇచ్చి, ఒక మర్డరర్కి, ఒక హైర్డ్ కిల్లర్కు మీరు ఇంత రిలీఫ్ ఇచ్చింది దేనికోసం ఇచ్చారు? ఈ రిలీఫ్ మీరు ఇంతగా అతనికి రిలీఫ్ ఇస్తున్న మౌనంగా సొంతం ఎందుకున్నారు? అంటే అతని ద్వారా అతన్ని ఒక పావుగా వాడుకొని మమ్మల్ని టార్గెట్ చేయడం కోసమే కదా. ఇంకంతకంటే వేరే ఏం కారణం కనిపిస్తూ ఉంది దీంట్లో? దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎక్సెప్ట్ ఈ 2 ఇయర్స్గా పేపర్లలో, టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతూ ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము, ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, డెఫినెట్గా బయటకు వస్తాయి. రెండో ఆలోచనే లేదు. ఎప్పుడు కూడా నిజం అనేది నిలకడగా ఉంటుంది. ట్రూత్ విల్ ప్రివైల్, జస్టిస్ విల్ ప్రివైల్. ఇటువంటి అబద్ధాలతో కట్టిన కట్టడాలన్నీ కూడా కుప్పకూలడం ఖాయం. అబద్ధాలతో కట్టిన కట్టడాలు కుప్పకూలడం ఖాయం. అండ్ దీంట్లో ముఖ్యంగా మరి ఎందుకు సునీతమ్మ నన్ను కానీ మా నాన్నను కానీ టార్గెట్ చేయాలనుకుంది? ఎందుకు ఈమె ఎల్లో మీడియాతో చేతులు కలిపింది? ఎందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ ఎవరైతే మా వివేకానంద రెడ్డి పెదనాన్న మీద గెలిచారో, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనే ఒక టీడీపీ ఎమ్మెల్సీ, అతనితో రోజు ఎందుకు సునీతమ్మ, రాజశేఖర్ ఫోన్లో సంభాషిస్తారు? అతని ద్వారా చంద్రబాబు నాయుడుతో ఎందుకు టచ్లో ఉంటున్నారు? రఘురామరాజు, ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళతో మీరు ఎందుకు టచ్లో ఉన్నారు? అంటే ఇవన్నీ కూడా మీరు వాళ్ళతో ఎందుకు చేతులు కలిపారంటే కేవలం నన్ను మా నాన్నను ఇరికించడం మీ ధ్యేయము. వాళ్ళ ధ్యేయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి టార్గెట్ నేను మా నాన్న కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడం. అంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
చంద్రబాబు నాయుడును ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని మీరు నన్ను మా నాన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సత్యం, ఇది వాస్తవం. నేను సంవత్సరం క్రితం సిబిఐ డైరెక్టర్కు అప్పటికే నాకు అర్థమైన మేరకు ఒక రిప్రజెంటేషన్ 1 year బ్యాక్ పంపించిన సిబిఐ డైరెక్టర్ గారికి. మళ్ళీ ఇటీవల నన్ను రెండోసారి పిలిచినప్పుడు రామ్ సింగ్ ఐఓ గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, రామ్ సింగ్ ఐఓ గారికి. తర్వాత ఇటీవల మళ్ళా ఫ్యూ డేస్ బ్యాక్ డైరెక్టర్ సిబిఐకి 7వ తారీఖున ఈ లేఖ కూడా రాయడం జరిగింది. ఇందులో స్పష్టంగా చాలా అంశాలు నేను పొందుపరిచిన. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో, దాంతోపాటు ముఖ్యంగా ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. నాకు శివప్రకాష్ రెడ్డి గారు అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేసినారు. నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్. అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందులలో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు, వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగితే లేదు బావ చనిపోయినాడు, నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. అక్కడ బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే ఏం లేవు సార్ అని చెప్పినాడు. బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది, స్టేట్మెంట్స్లో ఉంది, క్లియర్గా ఉంది, నేను చెప్పేది కాదు. మేము వెళ్ళక మునిపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లెటర్ను దాచిపెట్టు, మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ వ్రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ని వదిలిపెట్టవద్దు ఇట్లు వివేకానంద రెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసినాడు. రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫోన్ కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతం ఏం చెప్తుంది, లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టామన్నామంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్నను నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేఖ, చివరిసారి రాసిన మాటలను నమ్మరా? ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు. ఇది హాస్యాస్పదంగా వినడానికి. అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది, చాలా డీటెయిల్గా చెప్తుంది. తర్వాత స్టేట్మెంట్లో కవరప్ చేస్తుంది, మిస్టేక్స్ కవరప్ చేస్తూ నేను అలా అనలేదు, నేను మర్చిపోయినా, నేను అసలు నాకు ఎవరు ఫోటోలే చూపించలేదు అని చెప్పి మళ్ళీ కవరప్ చేస్తుంది. అంటే సిబిఐ వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా 2-3 ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ కవరప్ చేసుకునే స్వేచ్ఛ కూడా సిబిఐ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, సునీతమ్మ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. సో ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా ప్రకారం వెరీ క్లియర్గా లెటర్ ఉన్న విషయం టైమ్లీ ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వకపోవడము, లేకుంటే అక్కడికి వెళ్ళిన నాకు ఇవ్వకపోవడం, నాకు ఆ టైమ్లీ ఇంటిమేషన్ లెటర్ ఉందన్న విషయం ఇవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హోల్ కేస్. కానీ కన్వీనియంట్గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన క్వశ్చనర్లో కూడా లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్, కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ ఎ మర్డర్. అటువంటి ఎవిడెన్స్ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది.
నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాకపోవచ్చు, బట్ ఇతను మాత్రం ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం? రాజశేఖర్ను, సునీతను, శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరు అంతా చేస్తూ ఉన్నారు. తప్పు కదా మీరు చేసేది. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రూషియల్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. ఇట్ ఈస్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ గురించి ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. పోనీలే, దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, లెటర్ దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, మరి పోలీసులకు మీరే చెప్పిండొచ్చు కదా, ఇట్లా మర్డర్ జరిగింది, ఇట్లా రాసి చనిపోయినాడు, ఆ లెటరు దాచిపెట్టమని చెప్పినామని మీరే ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా. మీరు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలే? అరౌండ్ 6:30 అట్లా నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత నేను పోయి చూసిన తర్వాత అరౌండ్ 6:45 మధ్యలో నేను పోలీసులకు మొదటగా ఫోన్ చేసిన. మీకు డెత్ న్యూస్ ఎప్పుడు తెలుసు? 6:10కి తెలుసు. 6:10కి రికార్డు ప్రకారం 6:10కి మీకు వివేకం సార్ చనిపోయినాడన్న విషయం మీకు స్పష్టంగా తెలిసిన తర్వాత, ఈ మధ్యలో నేను వెళ్ళే లోపలనే లెటర్ ఉందన్న విషయం కూడా తెలిసిన తర్వాత, లెటర్లో ఉన్న కంటెంట్స్ కృష్ణారెడ్డి మీకు చదివి వినిపించిన తర్వాత, అది మర్డర్ అని తెలిసిన తర్వాత, ఇవన్నీ నేను పోకముందే జరిగినవి. అంత స్పష్టంగా చనిపోయినాడని తెలుసు, మర్డర్ అని తెలుసు, లెటరు ఫోను దాచిపెట్టమన్నారు. ఎందుకు మీరు పోలీసులకు చెప్పలేదు? వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ ఇన్ఫార్మింగ్ పోలీస్? వై డిడ్ యూ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? పోనీలే, నన్ను అడిగి పొమ్మన్నారు శివప్రకాష్ రెడ్డి, నాకన్నా చెప్పాలి కదా. నన్ను పొమ్మన్నారు మీరు, నాకన్నా అక్కడ లెటర్ ఉన్నింది, ఫోన్ ఉన్నింది, అవన్నీ మేము కృష్ణారెడ్డికి చెప్పి కన్సీల్ చేసినామని చెప్పాలి కదా. చెప్పరు. వెన్ యూ ఫీల్ దట్ ఇప్పుడు నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పొమ్మన్నట్లు మీరు? నాకెందుకు కనీసం నన్ను పక్కన పెట్టండి, పోలీసుల కన్నా కనీసం చెప్పాలి కదా, ఎందుకు చెప్పనట్టు మీరు? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ సైడ్. మీ ఉద్దేశాలు తప్పు, మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే మీరు కావాల్సిగానే ఆ లెటర్ ఉన్న విషయాన్ని దాచిపెట్టారు, మర్డర్ అన్న విషయాన్ని దాచిపెట్టారు, ఊరికే మమ్మల్ని పొమ్మని చెప్పారు. నేను సిఐ గారికి ఫోన్ చేసి చెప్పింది స్పష్టంగా చెప్తున్నా. సిఐ గారికి ఫోన్ చేసి చెప్పింది, సార్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, చాలా బ్లడ్ ఉంది. నేను చెప్పింది ఇంతే. దిస్ ఈజ్ ఆల్. సార్ చాలా బ్లడ్ ఉంది. ఎలా చనిపోయినారంటే ఏమో తెలియదు సార్, చాలా రక్తం ఉంది సార్, ఇక్కడ రూమ్ అంతా రక్తం ఉంది, బాత్రూంలో కూడా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్ టు సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇంతకు మించి నేను చెప్పింది ఏం లేదు. దాన్ని కరిస్తారు. తర్వాత లెటర్తో పాటు రెండోది, ఎందుకు ఫింగర్స్ పూర్తిగా వాళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయంటే దానికి ప్రధానమైన కారణం కూడా వివేకం సార్కు అరౌండ్ 2010లో 2011లోనూ ఆయన క్లియర్గా స్టేట్మెంట్స్లోనే ఉంది. షమీం గారి స్టేట్మెంట్ కావచ్చు, రాజశేఖర్ స్టేట్మెంట్ కావచ్చు, సునీతమ్మ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే 2006 ఆ ప్రాంతంలో తాను ఒక యువతితో ప్రేమలో పడ్డట్టు, 2010 ఆ ప్రాంతంలో ఆమెను పెళ్ళి చేసుకున్నట్టు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి మరి వివేకానంద రెడ్డి సారు పేరు కూడా మార్చుకున్నారు. ఏమైనా మార్చుకున్నారు? షేక్ మొహమ్మద్ అక్బర్, ఇస్లామిక్ లా ప్రకారము షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకోవడం జరిగింది ఆ ఇస్లామిక్ లా ప్రకారము. తర్వాత వాళ్ళిద్దరికీ వివేకం సార్కు మరి ఆయన పెళ్లి చేసుకున్న రెండో భార్యకు షెహన్షా అనే ఒక కొడుకు కూడా పుట్టాడు. దాదాపు అతని వయసు ఇప్పుడు మరి దాదాపు 9-10 సంవత్సరాలు ఉండొచ్చేమో ఆ షెహన్షా వయసు. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా సస్పెక్ట్ చేసినారు. అంటే చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటలు ఏవి కూడా నా సొంత కవిత్వం కాదు. ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్న రికార్డ్స్ నుంచి నేను తీసి మాట్లాడుతూ ఉన్న అంశాలే తప్ప మరొకటి కానే కాదు. వీళ్ళకి సంబంధించి ఈ షమీం గారి స్టేట్మెంట్స్ కావచ్చు, తర్వాత నరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్స్ కావచ్చు, సునీతమ్మ స్టేట్మెంట్స్ కావచ్చు, వీళ్ళందరి విట్నెస్ స్టేట్మెంట్స్ స్పష్టంగా చదివితే వివేకానంద రెడ్డి సారు ఆమెకు 8 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్న మాట వాస్తవం. అది ఆమె నిర్ధారణ చేసింది. అదేవిధంగా నరెడ్డి రాజశేఖర్ కూడా నిర్ధారణ చేశాడు, 8 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వాలా, ఆ బాబును షెహన్షాను హెచ్పిఎస్ హైదరాబాద్లో జాయిన్ చేయాలా, వాళ్ళకు ఒక విల్లా కొనివ్వాలా,
వాళ్ళకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అన్ని రకాలుగా సెక్యూర్గా పెట్టాలనేది వివేకానంద రెడ్డి సార్ యొక్క ఇంటెన్షన్. అది స్పష్టంగా రికార్డులో ఉన్న విషయమే, కొత్త విషయం అయితే కాదు. సో ఆ డబ్బు ఆయన ఇచ్చే ఆ డబ్బుతో పాటు వివేకం సార్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ బెంగళూరు సెటిల్మెంట్. బెంగళూరు సెటిల్మెంటు మనం చూస్తే ఎల్డబ్ల్యూ నెంబర్స్ 10, 34, 37, 38, 50, 86, 93, 94 దాదాపు ఈ 8 మందికి సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్లు స్పష్టంగా చదివితే ఆ బెంగళూరు డబ్బు ఏదైతే రావాలని వివేకం సార్ ఎక్స్పెక్ట్ చేసినాడో ఆ డబ్బు రాదు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఆ డబ్బు రాదు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ 8 మంది విట్నెస్ స్టేట్మెంట్లు అంటే ఫెయిల్ అయింది. ఆ డీలు, బెంగళూరు రియల్ ఎస్టేట్ డీలు, ఆ ల్యాండ్ సెటిల్మెంట్ డీలు ఫెయిల్ అయిందన్న విషయం స్పష్టంగా ఈ 8 మంది స్టేట్మెంట్స్తో అర్థమవుతా ఉంది. సో ఆ డబ్బు రావడం అనేది రూల్డ్ అవుట్ అనేది క్లియర్గా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఆ డబ్బు రాకపోవడంతో ఆయన వాళ్ళకు ప్రాపర్టీస్, ఇప్పుడు బేసికల్గా వివేకం సార్కు కానీ వివేకం సార్ శ్రీమతి సౌభాగ్యమ్మ పెద్దమ్మ కావచ్చు, అదేవిధంగా కూతురు సుంతమ్మ కావచ్చు, అల్లుడు రాజశేఖర్ కావచ్చు, వీళ్ళ నలుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క 25 పైస్ చొప్పున షేర్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్లో. దీనికి సంబంధించి ఎక్కడ వివేకం సార్ వీళ్ళ మీద ఖర్చు పెడతాడో, వీళ్ళకి ఏదైనా మేలు చేస్తాడో అని చెప్పి వివేకం సార్ చెక్ పవర్ రద్దు చేసినారు. నలుగురిలో 3 సంతకాలు పెడితే ఆటోమేటిక్గా చెక్ పవర్ రద్దు అవుతుంది కదా. వివేకం సార్ చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేటట్లు వీళ్ళే గురి చేశారు. 2013 నుంచి సరిగ్గా సునీతమ్మకు వివేకం సార్కు టాకింగ్ టర్మ్స్ కూడా సరిగ్గా లేవు అనే విషయాన్ని నేను చెప్పింది కాదు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఇచ్చిన 161 స్టేట్మెంట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. 2013 నుంచి దాదాపు 19 అంటే 6 సంవత్సరాల పాటు వివేకం సార్ చనిపోకముందు కూతురుతో అదేవిధంగా వివేకం సార్కు మధ్య టాకింగ్ టర్మ్స్ కూడా సరిగ్గా లేవనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కారణం ఈ రెండో పెళ్ళి, ఈ బిడ్డ, కొడుకు, ఇటువంటి కారణాలు. వాళ్ళకి ఏదైనా ఈయన చేయాలనుకోవడము, దాన్ని వీళ్ళు అడ్డుకోవడము, శివప్రకాష్ రెడ్డి కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడ్డుకోవడము, ఇవన్నీ వెరసి వాళ్ళ సైడ్ నుంచే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దిస్ ఈజ్ ప్యూర్లీ యాజ్ పర్ మీ. ఇదొక్కటి క్లియర్, ఇదొక్కటి నేను అవుట్ సైడ్ రికార్డ్ చెప్తున్నా, ఇదొక్క విషయం అవుట్ సైడ్ రికార్డ్ నేను చెప్తున్నా. యాజ్ పర్ మీ దిస్ ఈజ్ ప్యూర్లీ నథింగ్ బట్ మర్డర్ ఫర్ గెయిన్. వివేకానంద రెడ్డి గారు చాలా క్లియర్గా వాళ్ళ పేరుతో ఆస్తులు రాసి పెట్టారు, వాళ్ళ పేరుతో నోటరైజ్డ్ విల్ రాసి పెట్టారు. ఇది తెలిసే ఎర్రగంగిరెడ్డి ద్వారా వివేకానంద రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఈ పథకం రూపొందించినారు. అందులో A2కు A3కి కొంచెం వివేకానంద రెడ్డి సార్తో డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంచెం ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో వివేకం పెదనాన్నకి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆడవారితో. ఆ కారణం చేత వాళ్ళకున్న ఆ జెలసీనో, ఆ సెక్షువల్ జెలసీనో వాడుకొని A2 A3ని వాడుకొని, ప్లస్ A2కు వివేకం సార్కు మధ్య డైమండ్ సమ్ బిజినెస్ కూడా నడిచింది. ఆ డైమండ్స్కి సంబంధించి వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ఆ డబ్బులు తిరిగి రాకపోవడము, వివేకానంద రెడ్డి గారు ఆయన మీద కోపం వ్యక్తం చేయడము, అదేవిధంగా A3 పేరుతో ఆయన దాదాపు బినామీ ప్రాపర్టీ చాలా వివేకానంద సార్కి సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీద పెట్టడము, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు A2 A3 వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంచెం ఇల్లీగల్ ఇది పెట్టుకోవడము, ఇవన్నీ వెరసి వాళ్ళకున్న వైరాన్ని కావచ్చు, కోపాన్ని కావచ్చు వాడుకుంది రాజశేఖర రెడ్డి త్రూ ఎర్రగంగిరెడ్డి. ఇక్కడ కన్వీనియంట్గా రాజశేఖర రెడ్డిని తప్పించేసి దస్తగిరిని ఒక పావుగా చేసుకొని మా పేర్లు చెప్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దస్తగిరి యొక్క 161 స్టేట్మెంట్ మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమయ్యే కొన్ని విషయాలు చెప్తా. ఆ స్టేట్మెంటు మీకు గతంలో ఇందాకనే చెప్పిన అతన్ని అప్రూవర్గా తీసుకోవడం కరెక్టా కాదా, అతన్ని అప్రూవర్గా తీసుకున్న విధానం చెప్పినా, ఎంత తప్పో చెప్పినా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన విధానం చెప్పినా, అతని కాండక్టు ఎటువంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. మరి ఇటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా పక్కన పెడితే అతను ఇచ్చిన స్టేట్మెంట్లోకి పోదాం. అతనితో ఇచ్చిన స్టేట్మెంట్లోకి పోదాం. 161 కావచ్చు, 164 స్టేట్మెంట్స్ కోర్టులో ఇచ్చినవి కావచ్చు, అవి చదివితే A4 ఇచ్చిన స్టేట్మెంట్స్ చదివితే ఏమర్థమవుతుందంటే, ఆ రోజు నైట్
the whole quarrel, the whole fight began for 8 crore rupees share that is going to come from Bangalore settlement. అంటే బెంగళూరు సెటిల్మెంట్ నుంచి రావాల్సిన 8 కోట్ల రూపాయలు లేకుంటే వచ్చిన 8 కోట్ల రూపాయలను ఎలా పంచుకోవాలి అనే అంశం మీద వాదోపవాదాలు మొదలైనాయి, క్వారల్ మొదలైంది. అక్కడి నుంచి ఆయన్ను ఫస్ట్ కొట్టడం జరిగింది అని చెప్పి అతను ఇచ్చిన 161 స్టేట్మెంట్లోనే ఉంది, మనం చెప్పింది కూడా కాదు అది. సో దీన్ని నేను కాంట్రడిక్ట్ చేస్తున్నా, దీన్ని నేను తప్పు పడుతున్నా. కారణం ఇది కరెక్ట్ అని నేను అనట్లా. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు విట్నెస్, ఈ సిబిఐ విచారణలో తీసుకున్న విట్నెస్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా విట్నెస్ నెంబర్ 10, విట్నెస్ నెంబర్ 34, 37, 38, 50, 86, 93, 94 ఈ 8 విట్నెస్ స్టేట్మెంట్స్ స్పష్టంగా చదివితే బెంగళూరు సెటిల్మెంట్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ డబ్బు వచ్చే ఆస్కారమే లేదు. ఆ రాధాకృష్ణమూర్తి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ పీటర్ క్యాడీ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ బెంగళూరు అతని దగ్గర నుంచి వెనక్కి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ రూల్డ్ అవుట్ దట్ మనీ ఈజ్ గోయింగ్ టు కమ్. అంటే ఆ మనీ రాదు అనే విషయము రూల్డ్ అవుట్. అంత స్పష్టంగా రూల్ అవుట్ అయిన ఒక అంశం మీద వీళ్ళకు క్వారల్ మొదలైందంటే ఎలా నమ్మగలరు ఎవరైనా? మీ విచారణలోనే 8 మంది విట్నెస్లు ఏం చెప్పినారు? ఆ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ఫెయిల్ అయింది. మరి ఫెయిల్ అయిన రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్కి సంబంధించి 8 కోట్ల డబ్బు ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఈ స్టోరీ ఫాల్స్ అనే కదా అర్థం. ఈ 8 కోట్ల కథ క్వారల్ ఈ రకంగా ఆ షేర్ల వాటాల పంపిణీకి సంబంధించి క్వారల్ మొదలైందని ఏదైతే దస్తగిరి చెప్పాడో అదంతా కట్టుకథ కాదా అని అడుగుతున్నా నేను. దానికి నేను చూపే కారణాలు కూడా బయట నుంచి ఎక్కడియో నేను చెప్పడం లేదు. సిబిఐ వాళ్ళ విచారణలో 8 మంది విట్నెస్ స్టేట్మెంట్స్ నేను చూపిస్తున్నా. ఆ డీల్ ఫెయిల్ అయింది, ఆ డబ్బులు రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు. సో రాని డబ్బు గురించి, వచ్చే అవకాశం కూడా లేని డబ్బు గురించి క్వారల్ మొదలైందంటే చెవుల్లో పూలు పెట్టుకున్నారా ఎవరైనా నమ్మడానికి? సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇంతేకాకుండా అతని దీంట్లో చాలా క్లియర్గా చెప్తాడు, అతని స్టేట్మెంట్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి కూడా చెప్తాడు. మూడో అంశం ముఖ్యమైనది ఆయన చెప్పేది ఏంటంటే, 1కి 2 సార్లు పోయి కొట్టేటప్పుడు, అదేవిధంగా కొట్టిన తర్వాత, చంపిన తర్వాత పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ ఒక 3-4 సెట్ల డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అవన్నీ కూడా ఎర్రగంగిరెడ్డి తీసుకొని వెళ్ళిపోయినాడని చెప్పి దీంట్లో క్లియర్గా పొందుపరిచారు. పోయిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారు, చంపిన తర్వాత కూడా 1కి 2 సార్లు ఆ 3-4 డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ మీద రౌండ్ సీల్స్ ఉన్నాయని కూడా స్పష్టంగా చెప్తారు, విచ్ ఈజ్ సపోజ్ టు బీ నోటరైజ్డ్ విల్. అందుకే క్లియర్గా ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఇది చాలా స్పష్టంగా నోటరైజ్డ్ విల్లు, అదేవిధంగా కొన్ని స్టాంప్ పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అవి వివేకం సారు ఆయనకున్న పావలా భాగము మరి వాళ్ళ పేరుతో విల్లునామా రాయడం జరిగింది. షమీం గారి పేరుతో, వాళ్ళ కొడుకు పేరుతో విల్లునామా రాయడం జరిగింది. విల్లునామా రాసినారు కాబట్టి అవి వాళ్ళకు పోకూడదు కాబట్టి బలవంతంగా ఆయనను తుదముట్టించి, ఆయనను చంపేసి ఈ డాక్యుమెంట్స్ను ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు పోవడం జరిగింది. గతంలో కూడా వివేకం సార్ బతుకున్నప్పుడు కూడా బలపనూరులో షమీం వాళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తే ఆ ఇంటిని కూడా బలవంతంగా రాయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇది నాకే కాదు, బలపనూరు వాళ్ళకి చాలా మందికి తెలుసు. మరి ఇటువంటి క్లియర్ యాంగిల్స్, లెటర్ దాచిపెట్టడం పక్కన పెడతారు, ఇల్లీగల్ రిలేషన్స్ పక్కన పెడతారు, రెండో భార్య వాళ్ళ కొడుకు ఆస్తి ఇవ్వాలని వీలునామాలు, డాక్యుమెంట్లు, నోటరైజ్డ్ విల్ రాసింటే అవి పక్కన పెడతారు. మర్డర్ ఫర్ గెయిన్ అనే ఒక క్లియర్ కోణం కనిపిస్తూ ఉంది. దొంగతనం, దోపిడీ చేసి ఆయన్ను అక్కడ డాక్యుమెంట్లు చోరీ చేసి ఆయన్ను అక్కడ నుంచి చంపారు. ఆ డాక్యుమెంట్లు చోరీ చేసి చంపమని చెప్పింది ఎవరు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కన్వీనియంట్గా పక్కన పెట్టేసి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారంటే సిట్లోనే ఇవన్నీ కూడా తప్పకుండా బయటకు వచ్చిందేటి. సిట్లో ఎప్పుడైతే ఈ కోణంలో విచారణ మొదలైందో, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద వేళ్ళు చూపించడం మొదలైందో,
అప్పటి నుంచి సునీతమ్మ సిట్ వద్దు సిబిఐ కావాలా అని చెప్పింది. అంతకంటే వేరే మతలబ్ ఏం లేదు. చాలా స్పష్టంగా ఆ కోణంలో విచారణ మొదలైన వెంటనే, ఈ అనుమానాలు సిట్టుకు వచ్చిన వెంటనే సిట్టు దాదాపు 5-6 కోణాల విచారణ చేసింది. ఈ అనుమానాలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మరి లైన్ మార్చి సిబిఐ కావాలా, సిట్టు మీద నమ్మకం లేదు అని చెప్పి చెప్తా ఉంది. అంటే స్పష్టంగా మీరు ముందే కుదుర్చుకున్న అవగాహన ప్రకారము, మరి మీరు ఆయనను ఎర్రగంగిరెడ్డితో కుదుర్చుకున్న అవగాహన ప్రకారము వివేకానంద రెడ్డి గారిని తుదముట్టించి ఆయన భార్యకు కావచ్చు, ఆయన మరొక సంతానానికి, మరొక కుటుంబానికి ఆస్తులు పోకుండా చేయడానికి మీరు ప్లాన్ చేసిన ఒక ప్లాన్డ్ మర్డర్ ఇది. దిస్ ఈజ్ అ మర్డర్ ఫర్ గెయిన్. సో ఇటువంటి క్లియర్ యాంగిల్ను పక్కన పెట్టి, లెటర్ దాచిపెట్టడం అన్న ఒక బ్లండర్ని పక్కన పెట్టి, అండ్ నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రూవర్లో చేసిన విధానం గురించి, అప్రూవర్ క్వారల్ మొదలైందని అతను చెప్పాడు కదా, క్వారల్ ఆ లాజికే తప్పు. కారణం ఏంటంటే 8 మంది విట్నెస్ స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాయి, డబ్బులే వచ్చే అవకాశమే లేదని చెప్పి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇదంతా కట్టుకథ. కేవలం కొందరిని ఇరికిచ్చి సునీతమ్మకు కావాల్సింది 2, ఇది పోరాటము కాదు, ఆరాటము కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, సునీతమ్మకు కావాల్సింది 2. ఒకటి, ఆమె హస్బెండ్ దీని నుంచి బయటికి రావడం, రాజశేఖర్ దీని నుంచి బయటికి రావడం. 2, ఆమె హస్బెండ్ ప్లేస్లో నన్ను మా నాన్నని ఇరికించడం. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్నెస్, జెలసీనో నాకు తెలియదు, కారణం నాకు తెలియదు. మాకైతే సునీతమ్మ మీద గౌరవం ఉంది, ఎటువంటి ఇది లేదు. ఈవెన్ టుడే వాస్తవాలు చెప్పాలి కాబట్టి నచ్చినా నచ్చకపోయినా చెప్తా ఉన్నాం, అంతే తప్ప బాధతోనే చెప్తా ఉన్నాం, అంతే తప్ప ఆమెను కించపరచాలని కాదు, ఆమెను బాధ పెట్టాలని అంతకంటే కాదు. ఆమె చేస్తూ ఉన్నది తప్పు. ఎందుకంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, ఇట్లా చేంజ్ ఆఫ్ దిస్ కేస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఆ పిటిషన్ నిండా తప్పులే. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈమె పిటిషన్ వేసిన తర్వాత ఈ ఐఓ రామ్ సింగ్ ఉన్నాడు, ఆమె వేసిన పిటిషన్ను సపోర్ట్ చేస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తాడు సిబిఐ తరపున ఐఓ రామ్ సింగ్. ఒకటే సింపుల్గా చెప్తున్నా, పిటిషనరు ఏదైతే వేసిందో అంశాలు నా మీద తీవ్రంగా విమర్శలు చేసింది ఆ పిటిషన్లో ఆమె. ఆ అంశాలని బలపరుస్తూ సిబిఐ ఐఓ రామ్ సింగ్ బలపరుస్తూ కౌంటర్ అఫిడవిట్ వేసినాడు సుప్రీంకోర్టులో. అంటే ఇట్ ప్రూవ్స్ క్లియర్ కొల్యూషన్. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఏమైనా చేస్తారేమో మనకు తెలియదు, వీళ్ళిద్దరూ కొల్యూడై. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, నేను హోల్ ఆర్గనైజేషన్ని తప్పుపట్టట్లేదు. సిబిఐలో 600 మంది, 700 మంది, 1000 మంది ఇటువంటి ఐఓలు ఉంటారు, ఐఓ క్యాడర్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా మంచి వాళ్ళని సిబిఐ వాళ్ళు వేయచ్చు. అని ఇటువంటి ఐఓను పెట్టి ఇటువంటి బయాస్డ్ ఇన్వెస్టిగేషను, ఇటువంటి పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషను, ఇటువంటి ప్రీడిటర్మిన్ ఇన్వెస్టిగేషను చేయడం అనేది చాలా అన్యాయం. ఇది తీవ్రమైన హెరాస్మెంట్. ఇది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చేస్తున్న తీవ్రమైన హెరాస్మెంట్. ఇది సునీతమ్మకు తోడు చంద్రబాబు వచ్చినాడంటే, చంద్రబాబు స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కానీ, ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు కానీ ఎందుకున్నారంటే, అండ్ చంద్రబాబు నాయుడుతో పాటు ఎల్లో మీడియా అంతా కూడా ఈ వన్ సైడ్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, వీళ్ళందరికీ తోడుగా ఢిల్లీలో ఉన్న టీడీపీకి సంబంధించిన బీజేపీలో ఉన్న టీడీపీ లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒక్కటే ఎందుకు చేస్తూ ఉన్నారంటే, సునీతమ్మకు మాత్రం టార్గెట్ నేను మా నాన్న. వీళ్ళందరి టార్గెట్ ఏంటంటే, మిగతా వీళ్ళందరి టార్గెట్ ఎల్లో మీడియా టార్గెట్, చంద్రబాబు టార్గెట్, బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వాళ్ళ టార్గెట్ నేను మా నాన్న బహుశా కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కేసును అడ్డం పెట్టుకొని డిఫేమ్ చేయడము. దానికి ఈమె ఒక పావుగా ఉపయోగపడుతూ ఉంది. సిబిఐకి సునీతకు దస్తగిరి ఏ రకంగా పావుగా ఉపయోగపడ్డాడో నన్ను మా నాన్న టార్గెట్ చేయడానికి, చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు, బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులకు, వీళ్ళందరికీ కూడా సునీతమ్మ ఒక పావుగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడానికి. ఇది దయచేసి గుర్తించమని, అర్థం చేసుకోమని ప్రజలందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ పొలిటికల్ గేమ్. ఈ విచారణ పూర్తిగా తప్పు పట్టిపోయింది. నిజంగా అన్యాయం, పాపం, చనిపోయిన వ్యక్తికి నిజంగా వివేకం పెదనాన్నకు ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే విచారణ సరైన దశలో జరగాల. ఇంత ఘోరంగా సునీతమ్మ ఆమె భర్తను కాపాడుకోవడం కోసం ఇంత ఘోరంగా మీరే ఆమె భర్తే చెప్పాడు 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య మాటలే లేవని చెప్పి. అంటే
మీ పోరాటము మీ భర్తను కాపాడుకోవాలన్న ఆరాటం తప్ప నిజం కోసం కాదు, వాస్తవం కోసం అంతకంటే కాదు. ఇది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అండ్ సో దీనికి సంబంధించి నాకు మా నాన్నకు అంటించడం కోసం, ఆపాదించడం కోసము వీళ్ళు వాడుకుంటున్న థియరీ ఏంటంటే ఎంపీ టికెట్ అంట. నిజంగా నాకే కాదు చాలామంది మా జిల్లాకు సంబంధించిన వాళ్ళకి క్లియర్గా తెలుసు. వివేకం సారు చనిపోయే రోజు కూడా, ఆయన చనిపోయే చివరి రోజు కూడా మైదుకూరులో దాదాపు 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాడు. ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు 100 మంది కార్యకర్తలతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించమని చెప్పి ఇంటింటికి తిరిగాడు. ఈ విషయం నేను చెప్పింది కాదు, సునీతమ్మ స్వయంగా వివేకం సార్ చనిపోయిన కొన్ని వారాల తర్వాత స్పష్టంగా మీడియాలో సునీతమ్మే చెప్పింది. నేను అడుగుతున్నా, సునీతమ్మని అడుగుతున్నా, సిబిఐని అడుగుతున్నా, మీకు నిజంగా ఎంపీ టికెట్ మోటివ్ కాదనేది మీ అందరికీ స్పష్టంగా తెలుసు కదా. వివేకం సార్ నా కోసం తిరిగిన విషయం మీకు తెలియదా? మీరే చెప్పారు కదా, మా నాన్న గడిచిన కొన్ని వారాల నుంచి, నెలల నుంచి అవినాష్ని ఎంపీగా గెలిపించడం కోసం విశేష కృషి చేస్తున్నాడని మీరే చెప్పారు కదా. మరి ఇవాళ సడన్గా ఎంపీ టికెట్ అని చెప్పి నాకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు? కేవలం రాజశేఖర రెడ్డిని కాపాడుకోవడం కోసమా, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని కాపాడుకోవడం కోసమా? తప్పు కదా మీరు చేస్తూ ఉంది. సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను సిబిఐని అడుగుతా ఉన్నా, మా అక్కను సునీతక్కను కూడా అడుగుతా ఉన్నా. నేను తప్పు కదా మీరు చేసేది. సిబిఐతో, చంద్రబాబు నాయుడుతో, సిబిఎన్తో, ఏబిఎన్తో అందరితో చేతులు కలిపి మా జీవితాలు మీరు నాశనం చేయాలనుకోవడం కోసం మీకు మేము నచ్చకపోయిండొచ్చు, కానీ ఈ రకంగా నాశనం చేయడం తప్పు. మాకు మోటివ్స్ అంటించి మమ్మల్ని ఈ కేసులోకి లాగడం చాలా పెద్ద తప్పు. తప్పకుండా మీరు, మీకు తోడుగా ఉండే ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, మీకు తోడుగా ఉండే ఈ ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, సిబిఐ ఐఓ ఎంత దూరం ఏం తీసుకుపోయినా సరే న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం. వివేకం సార్ను చంపి మీరు పెద్ద తప్పు చేసినారు. అంతకంటే పెద్ద తప్పు ఏంటంటే మా క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి ఇంకా పెద్ద తప్పు చేసినారు మీరు. మా వ్యక్తిత్వాలను చంపి ఇంకా పెద్ద తప్పు చేసినారు మీరు. కాబట్టి తప్పకుండా గాడ్ ఈజ్ దేర్. జ్యుడిషియరీ పైన మాకు నమ్మకం ఉంది, దేవుడి పైన నమ్మకం ఉంది. యూ విల్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ ఆల్ యూ డిడ్. డెఫినెట్గా అది సిబిఐ ఐఓ కావచ్చు, సునీతమ్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, దేవుడు చూసుకుంటాడు, న్యాయ వ్యవస్థ తప్పకుండా చూసుకుంటుంది. అండ్ వీ విల్ మేక్ ఎ రిలెంట్లెస్ ఫైట్. చేతులు ఎత్తేసే సమస్య లేదు, మేము కూడా గట్టిగా పోరాడతాం. కారణం మేము నిజం పైన కూర్చున్నాం, నిజం అనే పునాదిని నమ్ముకున్నాం. ఎటువంటి తప్పు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్క ముక్క కూడా తప్పు చేయలేం. మీరు శంకరెడ్డి దగ్గర నుంచి నన్ను, మా నాన్ను, మనోరెడ్డి గారిని అందరినీ దీంట్లో ఫాల్స్గా ఇంప్లికేట్ చేయాలన్న మీ కుట్రను తప్పకుండా రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ గుర్తిస్తుంది. మీకు తప్పకుండా ఈ కేసు విచారణ రైట్ డైరెక్షన్లో పోతుంది. ఏదైతే నిజమైన ఆబ్జెక్టివ్, నిజమైన మోటివ్ ఈ హత్య వెనుకలు ఉందో అవి తప్పకుండా బయటకు వస్తాయి. సిబిఐ విచారణ గురించి మరొక విషయం కూడా చెప్పాలి. వివేకం సార్ చనిపోయే రోజు ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాడు. మైదుకూరు ఎమ్మెల్యేతో కలిసే చేశారు. సో ఎంపీ టికెట్ మోటివ్ అని చెప్పి నాకు ఆపాదించడం కోసం ఇంత కష్టపడుతున్నారే. వివేకం సారు గడిచిన కొన్ని మాసాలుగా ఉధృతంగా నా కోసం ప్రచారం చేస్తున్నాడు. హీ వాజ్ మై స్ట్రెంగ్త్. నాకు బలంగా ఉన్నాడు వివేకం సారు. వివేకం సార్ అనే వ్యక్తి నా తరపున, నేను ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా నా తరపున తప్పకుండా వచ్చేవాడు. జగనన్న పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసినప్పుడు నేను ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్కి వచ్చారు. 2000 కిలోమీటర్లు పూర్తి చేసినప్పుడు నేను ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్కి వచ్చారు. 3000 కిలోమీటర్లు పూర్తి అయినప్పుడు నేను ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్కి వచ్చారు. నా ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ తొండూరులో నేను ఒక ధర్నా చేస్తూ ఉంటే మరి ప్రతి దానికి కూడా మా కోసము ఆయన తప్పకుండా వచ్చేవారు. అంటే హీ వాజ్ అంటే నాకు ఒక బలమైన అండగా ఆయన నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది నిజంగా, అటువంటి వ్యక్తిని అంటే నేను అటువంటి వ్యక్తి చనిపోవడానికి నన్ను కారణం చూపించడం అనేది నిజంగా ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకు లాజికల్ అనేది కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. న్యాయం పక్కన పెట్టండి, లాజికల్ ఎంతవరకు లాజికల్?
ఆయన చనిపోయిన రోజు కూడా మా కోసమే తిరిగినాడు కదా. మరి సిబిఐ వైఖరి కూడా ఒకసారి ఆలోచించండి. సిబిఐ ఆయన 300 ఇళ్ళు తిరిగినాడు దాదాపు ఆ రోజు. ఆ 300 ఇళ్లలో కనీసం ఒక ఇంటికన్నా ఆ 300 ఇళ్ళను తిరిగి ఆ రోజు లాస్ట్ రోజు వివేకానంద రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి ఏమని ప్రచారం చేశారని అడిగారా? అడగరు. రఘురామరెడ్డితో కలిసి మా మైదుకూరు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామరెడ్డి గారితో కలిసి ఆ 300 ఇళ్లకు పోయారు. పోనీ రఘురామరెడ్డి గారిని పిలిచి అడుగుతారా ఆ రోజు ఏమని ప్రచారం చేసినారు నువ్వు వివేకానంద రెడ్డి గారు అని చెప్పి? ఆయన్ను పిలిచి అడగరు. ఎందుకంటే వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు నిజం చెప్తారు. వాళ్ళు నిజం చెప్తే వీళ్ళకి కావాల్సింది దొరకదు, మమ్మల్ని టార్గెట్ చేయలేరు. అంటే సెలెక్షన్ ఆఫ్ విట్నెస్లు కూడా చాలా స్ట్రాటజికల్గా వాళ్ళ కుట్రను సబ్స్టాన్షియేట్ చేసే వాళ్ళని, వాళ్ళ కుట్రను బలపరిచే వాళ్ళను మాత్రమే సెలెక్షన్ ఆఫ్ విట్నెస్గా చేసుకున్నారు తప్ప వాళ్ళ కుట్రకు అడ్డమవుతారనే వాళ్ళను, వాళ్ళ కుట్రను ప్రియంప్ట్ చేస్తారనే వాళ్ళను విట్నెస్గా పిలవను కూడా ఇష్టపడట్లేదు సిబిఐ. ఇది వాస్తవం కాదా? నేను ప్రజలనే కోరుతున్నా. సిబిఐ వాళ్ళు నాకు ఎంపీ టికెట్ మోటివ్ ఆపాదించినారు. ఈ మర్డర్ వెనకాల ఈ ఎంపీ టికెట్ అనేది ఒక మోటివ్గా నాకు ఆపాదిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. సిబిఐ వాళ్ళు నిజంగా పారదర్శకంగా, ఈ ఐఓ రామ్ సింగ్ గారు నిజంగా పారదర్శకంగా చేసే వాళ్ళైతే వాళ్ళు పోయి ఇమీడియట్గా ఆ 300 ఇళ్లలో నేను ఏమని వివేకం సార్ కానీ రఘురామరెడ్డి గారు కానీ ఏమని ప్రచారం చేసినారో అడగాలి కదా. పోనీ రఘురామరెడ్డి గారిని అడగాలి కదా, మా ఎమ్మెల్యే అభ్యర్థి, మీరిద్దరు కలిసి ఏమని ప్రచారం చేసినారని. మరి ఎక్కడా లేదే, అడగరే. నేను ఆర్గనైజ్ చేసిన ప్రతి ప్రోగ్రాంకి వివేకం సార్ వచ్చినాడు. ఎప్పుడే కానీ రాని దాఖలాలే లేవు. ప్రతి క్షణం నన్ను బలపరిచారు. 2014లో ఆయన వేంపల్లిలో ప్రచారం చేస్తూ ప్రతి వీధి తిరిగి వ్యాన్లో మైక్లో నా 2 కొడుకులను గెలిపిండి, జగన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అని చెప్పి తిరిగిన పరిస్థితి. మరి అంత బాగా మమ్మల్ని బలపరిచే వ్యక్తి, మాకు స్ట్రెంత్గా ఉండే వ్యక్తిని మేము పోగొట్టుకుంటామని చెప్పి మీరు మాకు మోటివ్స్ ఆపాదించడము ఎంతవరకు లాజికల్? న్యాయం పక్కన పెట్టండి, ఎంతవరకు లాజికల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో పెద్ద ఏజెన్సీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే పెద్ద ఏజెన్సీ, కానీ ఇంత సిల్లీ మోటివ్ మాకు ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? అండ్ మీ సెలెక్షన్ ఆఫ్ విట్నెస్లు కూడా ఎంత ఘోరము. మీ కుట్రను సబ్స్టాన్షియేట్ చేసే వాళ్ళనే, బలపరిచే వాళ్ళని మాత్రమే విట్నెస్లుగా పిలుస్తారా? ఇంకెవరిని పిలవరా? ఈ మధ్య మళ్ళా కొత్తగా ఒక కౌంటర్ వేశారు. A2కి సంబంధించిన బెయిల్ పిటిషన్లో ఒక కౌంటర్ వేశారు. ఆ కౌంటర్కి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ సిబిఐ వేసింది. బట్ స్పష్టంగా చెప్తున్నా, ఇటువంటి అంటే బేస్లెస్ అలిగేషన్స్ అన్నీ ముందు పెట్టి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లు గూగుల్ టేక్అవుట్ లాంటి టేక్అవుట్లు ఇంకా రాబోయే రోజుల్లో ఏం ప్రవేశపెడతారో తెలియదు. కానీ బట్ మీరు ఏ టేక్అవుట్లు పెట్టినా కూడా మేము న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, దైవం పైన నమ్మకం ఉంది, ప్రజలపైన నమ్మకం ఉంది. మీ పైన పోరాడతాం, సునీతమ్మ పైన పోరాడతాం, ఐఓ రామ్ సింగ్ పైన పోరాడతాం, ఎవరిపైనైనా పోరాడతాం. తప్పకుండా అంతిమంగా మరి దేవుడి ఆశీస్సులు, ప్రజల నమ్మకంతో మీ పైన న్యాయ పోరాటంలో తప్పకుండా మేము గెలుస్తాము. ముఖ్యంగా ఒకటే దీంట్లో ఆలోచించాల్సింది, ఇందాక మళ్ళీ టైం అండ్ అగైన్ చెప్తున్నా, సునీతమ్మకు టార్గెట్, సునీతమ్మకు రాజశేఖర్కు రెండే. ఒకటి, వాళ్ళ భర్తను సునీతమ్మ, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని కేసు నుంచి బయటికి తీసుకొని రావాలా. 2, అతని ప్లేస్లో, రాజశేఖర్ ప్లేస్లో నన్ను మా నాన్నను ఈ కేసులో ఇరికించాలనేది ఆమె ప్రధానమైన లక్ష్యం. అందులో భాగంగా ఆల్రెడీ శంకరన్నను 15 నెలల నుంచి లోపల పెట్టించినారు. అది ఆమె ప్రధానమైన లక్ష్యం. ఈమెకు సంబంధించిన 2 లక్ష్యాలు ఇవి. ఒకటి, భర్తను తప్పిడము, 2 మమ్మల్ని ఇరికించడము. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లక్ష్యము నేను మా నాన్న కాదు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయాలా, కలంకితం చేయాలా అన్న ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, బీజేపీలో ఉండే టీడీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి పన్నిన కుట్రలు. ఇంతకాలం పాటు టైం అండ్ అగైన్ చెప్తూనే ఇంతకాలం పాటు మౌనంగా ఉండడానికి ప్రధానమైన కారణము వివేకం సార్ మీద గౌరవం. ఆయన చనిపోయినాడు, వాళ్ళ కూతురు అల్లుడు గురించి మాట్లాడకూడదు అన్న ఒకే ఒక ఆలోచన. మరీ ముఖ్యంగా సిబిఐ విచారణ జరుగుతూ ఉంది, మనం మధ్యలో ఇటువంటి స్టేట్మెంట్స్ చేయకూడదు అని. కానీ 2 సార్లు నన్ను పిలిచి నన్ను వేసిన క్వశ్చన్లు చూసిన తర్వాత, మన గూగుల్ టేక్అవుట్ లాంటివి చూసిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం పోయింది. అండ్ మోరోవర్ ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత ఇది పార్టీనే డిఫేమ్ చేయాలన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారని అర్థమైన తర్వాత తప్పకుండా నేను ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఇకపై దీని గురించి మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు నన్ను మా నాన్నే టార్గెట్ చేసింటే
మేము ఎంతైనా ఫైట్ చేసిందాము, మాట్లాడకుండా ఫైట్ చేసిందాము, కోర్టులలో తేల్చుకుందాం. కానీ పార్టీని కూడా అన్యాయంగా మీరు టార్గెట్ చేయడం తప్పు. మీరందరూ కలిసి, ఎల్లో మీడియా కలిసి, సునీతమ్మ, తర్వాత చంద్రబాబు నాయుడు, బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు, ఇంతమంది మీరు కలిసి నన్ను, మా నాన్ను, మా ద్వారా మీరు పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే తప్పది. తప్పకుండా మీరు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే కనుక ప్రజల్లోకి వెళ్ళండి. జగనన్న ఇన్ని హామీలు ఇచ్చినాడు, ఈ హామీలు అమలు చేసినాడా లేదా అని అడగండి. అక్కడ మీకు దమ్ము ధైర్యం లేదు. కారణం ఏంది? జగనన్న చెప్పిన ప్రతి హామీలు నెరవేర్చినాడు, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినాడు. కాబట్టి అక్కడ మీకేం దొరకదు. కాబట్టి మీరు ఏదైతే ఏ విషయంలో అయితే ఎక్స్పర్టో అదే విషయంలో మీరు మళ్ళా రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు ఏ విషయంలో ఎక్స్పర్టు? మనుషుల్ని డిఫేమ్ చేయడంలో. ఎన్టీఆర్ లాంటి మహానుభావుని డిఫేమ్ చేసి రోడ్డును పడేసినారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుని మీరు రోడ్డును పడేసినారు, డిఫేమ్ చేసి, కలంకితం చేసి, ఆయన చివరి రోజులు చాలా దుర్భరమైన పరిస్థితి కల్పించి ఆయన్ని రోడ్డును పడేశారు. కాబట్టి మీరు ఇటువంటి కుట్రలు ఎన్ని పన్నినా పటాపంచలు చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇప్పటిదాకా తప్పుదో పట్టిన ఈ విచారణను మరి ఎంతకాలమైనా ఫైట్ చేసి గాడిలోకి తీసుకొస్తాం. అంతిమంగా ట్రూత్ విల్ ప్రివైల్, జస్టిస్ విల్ ప్రివైల్, న్యాయం గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది.